సార్ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. హ్మ్. ట్రైలర్ మీద రెస్పాన్స్ ఏంటి సార్? ఎలా అనిపించింది? ట్రైలర్ బావుంది. అది 2 నిమిషాల 39 సెకన్లు ఉందనమాట. దాంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఒక పెక్యులర్ క్యారెక్టర్‌గా 'రష్మిక మందన' నటించిందనిపించేలాగా ఉంది ఆ క్యారెక్టర్. హ్మ్. 'ది గర్ల్ ఫ్రెండ్' అని టైటిల్ పెట్టారు. ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. అను ఇమాన్యుయేల్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. హ్మ్. దాంతో పాటు మరి ఆహ్, 'రావు రమేష్' గారిది ఫాదర్ క్యారెక్టర్ కూడా దీంట్లో కీలకం అని చెప్పేసి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హ్మ్. 'దీక్షిత్ శెట్టి' రష్మిక పేరుగా నటించడం జరుగుతుంది. 'దీక్షిత్ శెట్టి' కన్నడ సంబంధించినటువంటి హీరో. ఆల్రెడీ మనం 'నానిది' దసరా 'దసరా' సినిమాలో మూవీలో చూసాం. చూసాం. అవును. 'దసరా' మూవీలో కూడా చూసాం. తెలుగు ఆడియన్స్‌కి అందరికి పరిచితమే. హ్మ్. సుపరిచితమే. ఇప్పుడు రష్మిక యొక్క ఫ్లో చూసుకుంటే 'పుష్ప 2' గాని, 'యానిమల్' గాని, 'పుష్ప 2' గాని, దాని తర్వాత వచ్చినట్టు మొన్నొచ్చినట్టు సినిమా గాని, వరుస హిట్‌లతో ఎళ్తుంది. ప్లస్ ఇది రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి సినిమా. ఒక విధంగా మనం లేడీ ఓరియెంటెడ్ పిక్చర్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఈ సినిమాలకి ఎక్కువ థియేటర్‌కి అట్రాక్ట్ చేయగలిగినట్టి మెయిన్ సెంట్రిక్ క్యారెక్టర్ రష్మిక చేస్తుందనమాట. హ్మ్. ఈ దీంట్లో మెయిన్‌గా మనం ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఫుల్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక ముగ్గురు మనుషుల మధ్య జరిగేటువంటి అంతర్మథనం. హ్మ్. మెయిన్‌గా ఇద్దరు మనుషుల మధ్య ఒక గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగేటువంటి ఒక అంతర్మథనానికి సంబంధించినటువంటి క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా డైలాగులు కూడా వాడాడు. హ్మ్. ఇంత క్యారెక్టర్‌లెస్ కూతురు నాకు పుట్టింది దేవుడా అని చెప్పేసి రావు రమేష్‌తో డైలాగ్ పలికించాడు. అలానే దీక్షిత్ శెట్టితో ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఏంట్రా నువ్వు అని చెప్పి వరస్ట్ ఫాదర్ ఏంట్రా అని చెప్పేసి డైలాగ్ ఒకటుంది. ఇవన్నీ కూడా సినిమాలో ఏం చూయించబోతున్నారు, ఎలాంటి ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారనేది ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పారనమాట. ఈ సినిమా ఫ్లో అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రన్ అవుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సెన్సిబుల్ క్యారెక్టర్స్, సెన్సిబుల్ సినిమాలు డీల్ చేయటంలో రాహుల్ రవీంద్రకి ఒక మంచి టేస్ట్ ఉంది. హ్మ్. హ్మ్. ఆయన హ్యూమన్ ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా డీల్ చేయగలరు. ఆ పందాలోనే ఈ సినిమా ఎళ్తుంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని ఆన్ స్క్రీన్ రష్మిక ఎలా పెర్ఫార్మ్ చేయగలదనేది మనం చూస్తూ వస్తున్నాం. ఓకే. సో, ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్స్ డీల్ చేయడం అనేది మనం తెర మీద చూడబోతున్నాం. మంచి బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ సినిమా ఇవ్వబోతుందని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే సినిమా సక్సెస్ కొలమానాలు రెండే ఉన్నాయి. హ్మ్. ఒకటి సినిమాలో ఆడియన్స్ కూర్చున్నంత సేపు సినిమాలో ఆహ్, ఇన్వాల్వ్ చేయగలగాలి. 2 విసిగించకూడదు. ఇప్పుడు సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ గూడా ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఇదే అనమాట. థియేటర్‌కొచ్చిన ఆడియన్‌ని విసిగించకుండా ఎమోషనల్ చేయగలిగితే హ్మ్. అది 100% సక్సెస్ కింద మనకిప్పుడు ప్రూవ్ చేయబడుతున్నటువంటి సినిమాలనమాట. అవును. అద్భుతమైన క్లాసిక్ కళాఖండాలు అని తీయకపోయినప్పటికి కూడా విసిగించకుండా ఉంటే చాలు. ఇది అయితే మంచి ఎమోషనల్ డ్రైవ్ అయితే ఉంటుంది. థియేటర్‌కెళ్ళిన ప్రతి ఆడియన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే సినిమాలాగా కనపడుతుంది. ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి ఉన్నాయి. ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఈ హుహు. ఎమోషన్ చూస్తుంటే. హ్మ్. ఆ కనెక్టివిటీ ఆడియన్‌కి కనెక్ట్ అయిందంటే సినిమా బ్లాక్ బస్టర్ కింద లెక్కేసుకోవాలి. సో, 'గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా 7 తారీఖు రాబోతుంది. నవంబర్ 7న రిలీజ్ కాబోతుంది అవును. థియేటర్స్‌లో. సో, దానికోసం ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ అయితే సినిమా ఆడియన్స్‌కి అది కనెక్ట్ అవుతుంది. హ్మ్. సినిమా ఎలా ఉంది, ఏంటి అనేది మనం నవంబర్ 7న మనం మాట్లాడుకుందాం మళ్ళీ. ట్రైలర్ విషయానికొచ్చేదైతే ప్రామిసింగ్ ఉంది. ట్రైలర్ కట్ బావుంది. ఓకే. 'రష్మిక' గాని, 'అను ఇమానుయేల్' గాని, 'దీక్షిత్ శెట్టి', 'రావు రమేష్' ఈ 4 క్యారెక్టర్ల మీద ట్రైలర్ కట్ చేశారు. హ్యూమన్ ఎమోషన్స్ అయితే కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ ఉంది.